నెల్లూరు జిల్లాలో రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు పక్కా ప్లాన్తో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నేతలకు నోటీసులు జారీ చేశారు. ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్ నుంచి ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు పెట్టిన ఆంక్షలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యటనను అడ్డుకునేందుకే కావాలనే ఆంక్షలు పెడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పోలీసుల ఆంక్షలు ఏంటి? వైసీపీ నేతలు చెప్తున్న అభ్యంతరాలేంటి? జగన్ పర్యటన ఎలా ఉండబోతోంది? జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు చెమ్మడుగుంట సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా జైలుకు వెళ్లే సమయంలో హెలిప్యాడ్ వద్ద 15 వాహనాలకు 10 మంది నేతలకే పోలీసులు అనుమతులిచ్చారు. జైలు దగ్గరికి 3 మాత్రమే వెళ్లాలని ఆంక్షలు విధించారు. కాకానితో ములాఖత్ అయిన తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నివాసానికి జగన్ వెళ్తారు. ఆ సమయంలో జన సమీకరణ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించకూడదని 30 యాక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద కూడా కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో అక్కడ వెళ్తే అక్కడ 3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ఇది టౌన్లో ఉంది, సో సుజాతమ్మ కాలనీలో ఉంది. ఇది ఇక్కడికి వస్తారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఎవరిని గ్యాదర్ చేయట్లేదని మనకు రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఎవరు కూడా దీనికి గ్యాదరింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా గుమిగూడడం కానివ్వండి, రోడ్ షోలు చేయడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఏ పర్మిషన్ ఇవ్వలేదు మనం. ఎవరు కూడా దీనికి ఈ ప్రోగ్రాంలో లా అండ్ ఆర్డర్కి బ్రేక్ అయ్యే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఎవరన్నా అలా అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి ఈ ర్యాలీస్ కానివ్వండి ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంతమందిని మనం ఒక 100 మెంబర్స్ని అలౌ చేస్తున్నాం. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ ఏరియా అంతా కూడా కొంత స్టెరైల్ జోన్, అది ఒక 25 ఫీట్ ఉన్నటువంటి రోడ్. అది అక్కడ ఆ గల్లీలో కూడా పబ్లిక్ అంతా కూడా కాలనీ కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా హాస్పిటల్ వరకు మనము అక్కడి నుంచి స్టెరైల్ జోన్ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఎవరు కూడా పోలీసు ఆంక్షల్ని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. టౌన్లో, నెల్లూరు టౌన్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ కానివ్వండి, ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి లేదు. పోలీసులు పెట్టిన అంశాలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగిన నేత అని, కావాలనే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం 15 వాహనాలకు అనుమతి ఇవ్వడం, హెలీప్యాడ్ వద్ద 10 మంది నేతలు మాత్రమే ఉండాలని సూచనలు చేయడంపై మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి చర్యలు చూడలేదని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారని, నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి చర్యలకు పోలీసులు దిగుతున్నారని ఆరోపించారు. మరి గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో ములాఖతే పరామర్శించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. దీనికి ఎన్ని ఆంక్షలు పెడుతున్నారో, ఎన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తున్నారో, గతంలోనే రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని హెలీప్యాడ్ ప్లేస్ ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులకు గురి చేసి మరి ఈ రోజు కూడా పరిపాలన మీద శ్రద్ధ వదిలేసి పరిపాలన చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేసే దుర్మార్గాల్ని, మీరు చేసే అన్యాయాల్ని పరామర్శించడానికి రాకుండా కూడా మీరు అడ్డంకులు కల్పిస్తున్నారంటే ఇది దుర్మార్గమైనది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా
ఎన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, ఎన్ని చోట్లకి వెళ్ళారు మీరు? ఇదే రకంగా మేము ప్రవర్తిస్తే మీరు తిరిగేవారా, వచ్చేవారా? మీ అబ్బాయి తిరిగేవాడా లోకేష్? ఇటువంటి దుర్మార్గమైన అన్ని నేర్పుతా ఉన్నారు మీరు. అంతే. మరి ఇవాళ ఈ నెల్లూరులో రోజుకో రకంగా గంటకో రకంగా మార్పులు చేర్పులు చేస్తున్నారంటే అసలు ఏముంది మీ ఉద్దేశం? అంటే ప్రతిపక్షాలు లేకుండా, ఎవరూ లేకుండా మీరే రాచరికం లాగా రాజ్యాలు నడుపుదాం అనుకుంటున్నారా ఏంటి మీరు? జగన్ నెల్లూరు జిల్లా పర్యటన పోలీసులు వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. పొద్దులి, బంగారుపాళ్యం, రెంటపాళ్ల ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ తరహా ఆంక్షలు విధిస్తున్నామని పోలీసులు చెబుతుండటంపై వైసీపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇప్పటికే జగన్ పర్యటన 3 సార్లు వాయిదా పడిందని, అందుకు పోలీసుల అడ్డంకులే కారణమని ఆరోపిస్తున్నారు. జన సమీకరణను తాము చేయడం లేదని, జగన్ను చూసేందుకు వచ్చే అభిమానులను తాము ఆపలేమని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా జగన్ పర్యటన పోలీసులకు సవాల్గా మారగా వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచుతోంది. ఏమని ఇచ్చినారు? 3 కండిషన్స్ పెట్టినారు. ఒక కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా తిరిగేటప్పుడంతా కేవలం 3 కార్లు మాత్రమే ఉండాలా, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అని అనేది. రెండో పాయింట్, హెలిప్యాడ్లో దిగినప్పుడు 10 మంది ఉండాలా, ఇక్కడ నుంచి ములాఖత్కి వెళ్ళేంత వరకు కూడా 10 మంది మాత్రమే ఉండాలా అని చెప్పి రెండో కండిషన్ పెట్టినారు. మూడో కండిషన్, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర అసలు గ్యాదరింగే ఉండకూడదు అని. అక్కడ వాడినటువంటి పదాలు ఏంటంటే కనీసం ఒక్కరికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వము తిరిగేదానికేనని. సో ఎక్కడికి పోతా ఉన్నాం అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక 3 కార్లకు మాత్రమే పరిమితం చేయడం కానీ, అలానే ఇక్కడ కానీ అక్కడ కానీ 10 మంది మాత్రమే ఉండాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఒక్క మనిషి కూడా ఉండడానికి లేదని చెప్తే అసలు ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు. దానికి పైపెచ్చు మరలా ఇంకోటి ఇచ్చినారు ఈరోజు. ఒకవేళ మా కండిషన్స్ కాదని ఎక్స్ట్రాగా వచ్చే పని అయితే ప్రతి 25 మందికి కూడా మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని మాకు ఇవ్వాలా, ఆ వ్యక్తి యొక్క పేరు కానీ ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలా. అలానే మీరు వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ వాడతారో ఆ 3 వెహికల్స్కి ఎక్కువై కనుక మీకు వెహికల్స్ వచ్చే పని అయితే ఆ వెహికల్ నెంబర్స్ కానీ, డ్రైవర్ ఫోన్ నెంబర్ కానీ, అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాలని చెప్పినారు. ఇవన్నీ చూస్తా ఉంటే అసలు మన భారతదేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లలో తిరుగుతా ఉన్నామా, లేకుంటే ఇతర దేశాలకు ఏమన్నా ఉగ్రవాదులాగా వెళ్తా ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది. అయినా